నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదంటే స్థలం కొనుక్కోవాలన్నా, లేదా పొలం కొనుక్కోవాలన్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుందాం, ఎలా డబ్బుని పొదుపు చేసుకోవాలండి? రూపాయి రూపాయి దాచుకోవాలి కదా, మీ చిట్కాలు చెప్పండి. ఏదైనా సరే పొదుపు సూత్రమే జయ. 10 రూపాయలు పెట్టే చోట 6 రూపాయలే పెట్టుకోవాలి. ఏదైనా ఇవాళ ఒక ఖర్చు, ఒకటి ఐడియా వేసాం కొనేసుకుందామని, ఆ రోజే పొరపాటును కూడా చేయకూడదు. ట్రిప్ అనుకున్నాం, వెంటనే టికెట్లు చూసి బుక్ చేయొద్దు. 3-4 రోజులు అయితే ట్రిప్ ఐడియా జారిపోవచ్చు. ఇంకోళ్ళు ఎవరైనా కలిస్తే మన ఖర్చు కలిసి రావచ్చు, ఏదైనా టికెట్లు డౌన్లో దొరకచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా సరే పొదుపు సూత్రంలో మొట్టమొదటిది వాయిదా. వాయిదా వేయటం. మేము ఫిబ్రవరిలో చెప్తా ఒక మాట, త్రివేంద్రం టికెట్లు ఎందుకో చూసాం. అసలు 2 and fro 15,000 ఇద్దరికి. ఎంత తక్కువ ఉంది, వెళ్ళిపోదాం అనుకున్నాం. నీ షూట్స్ అవ్వాల, వచ్చే వారం అనుకున్నాం. వచ్చే వారం నుంచి నేను అడుగుతూనే ఉన్నా జయ, ఇప్పటిదాకా త్రివేంద్రం. మరి వాయిదా వేస్తే ఇలా కూడా జరగచ్చు. అవ్వచ్చు, పోతే పోతుంది, మళ్ళీ వెళ్తాం. వాళ్ళకి కాకపోతే త్రివేంద్రం ఎక్కడికి వెళ్తుందో చెప్పు. అది ఎక్కడికి వెళ్ళదు, కానీ త్రివేంద్రం ఎక్కడికి వెళ్ళదు. ఇంకా 4 రోజులు పోయాక వెళ్తాము. ఆ నెల ఫిబ్రవరిలో ఖర్చు తప్పిందా? 15,000 2 and fro. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే 1000, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చే 1000, 2,000 లెక్కెట్టుకోవాలా? త్రివేంద్రంలో తినేది తిరిగేది లోకల్ కార్లు అవి లెక్క పెట్టుకోవాలా? తక్కువే అవుతుంది. అది నేను నా సంగతి చెప్తున్నా, అలా చేశామని. ఎప్పుడు కూడా మనం ఒక పెద్దది చేయాలి అంటే పెద్ద ఎత్తున పొదుపు చేయలేం, చిన్నెత్తు పొదుపులు ఉంచుకోవాలి. చాలామంది ఇళ్లలో దేనికి దానికి కాయిన్స్ డబ్బాలు ఉంటాయి. ఇది ఇల్లు కోసమని, ఇది పిల్లల పెళ్లి కోసమని, చదువు కోసమని. సినిమాలో లాగా ఇట్లా ఇవి పెట్టకపోయినా, ఏమంటారు, మన డబ్బులు హుండీలు లాంటివి పెట్టుకుని మన ముంతలు అలా దాచకపోయినా అకౌంట్స్ సెపరేట్గా ఉంచుకోవటం. దేని అకౌంట్ దానికి, పిల్లల పేరుని ఏదో రికరింగ్ డిపాజిట్ వేసుకోవటం, ఆర్డీలు వేయటం. ఎక్కడైనా ఎక్స్ట్రా డబ్బులు వస్తే వాటితో ఏదో బంగారాలు అవి ఇవి కొనుక్కుంటా కదా. తినేయద్దు, చిల్లర మల్లరగా చేసేయకండి. కొంచెం పెద్ద అమౌంట్ కనపడితే దాన్ని ఫిక్స్ చేయటం ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మన దగ్గర ఒక 25,000 సడన్గా చేరినాయి, ఎవరో పెళ్ళిళ్ళకి వచ్చినవో, ఏదో తమ్ముడు పెళ్ళికో అన్నయ్య పెళ్ళికో వచ్చిందో, మనమే అనుకోకుండా ఎప్పుడో చేసింది వచ్చిందో, నువ్వు అందులోంచి 1000 2 చొప్పున తీసామంటే 5-6 రోజుల్లోనే 15,000కి వెళ్ళిపోతుంది. అది 25 రౌండ్ ఫిగర్ కనపడదు. ఇలా పెద్దది కనపడ్డప్పుడు దీన్ని ఎక్కడైనా పెద్ద మొత్తాల్లో ఇది పెట్టుకోవటం, మదుపు పెట్టుకోవటం. దాంట్లోంచి వచ్చే చిల్లర వాడుకోవచ్చు, అసలు మెయిన్ అమౌంట్ అలాగే ఉండిపోతుంది. 25,000 ఇవాళ రోజున చాలా చిన్న అమౌంట్. మనం ఈ బిగ్ బజార్ లాంటి చోటుకి వెళ్ళినా 25 ఖర్చు పెట్టేసుకోవచ్చు, పెద్ద అమౌంట్ కాదు. క్యాజువల్గా చెప్తున్నాను అంతే. ఎక్కడి నుంచి అయినా 1,00,000 అదనంగా వచ్చినా, మనమే ఏదైనా ఆర్డీ అవి వేసి సంవత్సరం తిరిగేసరికి 1,00,000 వస్తే, ఆ 1,00,000కి ఏదైనా కొనేసుకుందామన్న ఊహలు చేయబోకండి. పెద్దగా కనపడే అమౌంట్ ఇంకెక్కడైనా దాచండి. ఏదైనా చిన్నగా చిట్ లాంటివి వేయచ్చు. ఈ చిట్స్ వేసేటప్పుడు ప్రైవేట్ చిట్స్, ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదో తెలిసిన వాళ్ళు సందు చివరి షాపులో చిట్టి వేస్తారు. వాటికంటే మీకు బాగా నమ్మకం ఉంటే మీ ఇష్టం, చిన్న చిన్న చిట్టీలు వేసే వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఒకసారి ఈ చిట్టీలు తిరగబడిపోయేవి కూడా కనపడుతూ ఉంటాయి. పెద్దవి ప్రఖ్యాతమైన సంస్థలు, సేఫ్గా పోయేవి జాగ్రత్తగా వేసుకోవాలి. చిట్టుతో ఏముంది, ఇప్పుడు మనం ఈఎంఐలో కొనుక్కోవటం లాగానే నో కాస్ట్ ఈఎంఐలు, 0 కాస్ట్ ఈఎంఐలు కనపడతాయా? ఓ టీవీ కొనుక్కోవాలి, 1,00,000 పెట్టి టీవీ కొనుక్కోకుండా నెలకు ఒక 7,000 8,000 కట్టేలాగా, 15 నెలలో ఎంతో కట్టేలాగా కొనుక్కుంటే ఈ 1,00,000 మిగులుతుందా? అవును. దీన్ని ఎందులోనా పెట్టుకోవటము. కొన్ని బ్యాంకుల్లో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కువ అమౌంట్స్ కనుక మనం ఫిక్స్డ్లో వేస్తే ఇంకొంచెం కాస్త మనకి ఎక్కువ బెనిఫిట్ వచ్చేలాగా ఆలోచించి ప్లాన్ చేయండి. ఒకేసారి పెద్ద మొత్తాలని ఖర్చు పెట్టేసేయద్దు. మీరు ఏదైనా కొనుక్కోదలుచుకుంటే, ఇల్లు వాకిలి కొనాలనుకునే వాళ్ళు చిన్న చిన్న వస్తువులకి, ఇవేంటంటే ఎలక్ట్రానిక్ గుడ్స్ అలాంటివి ఎక్కువ వ్యామోహ పడకూడదని అనిపిస్తుంది జయ నాకు. అది అసలు మనకు బ్యాక్ రాదు, ఏమీ రాదు. అది కనుక పాడైందా దిబల కొట్టడం అంతే. బాగుందా 2,000 ఇస్తారు. వాషింగ్ మెషిన్ 10 ఏళ్ళు వాడాం, శుభ్రంగా ఉంటుంది. మనం కొనుక్కోవాలంటే అదొక 30,000 కొత్త మెషిన్ కొనాలి, దీనికి 2,000 ఇస్తాడు. ఇన్నాళ్ళు పైసా వసూలు చేశాము అనుకుంటాం, 10 ఏళ్ళ నుంచి వాడుకుంటున్నామని. కానీ 10 ఏళ్ల క్రితం మీరు పెట్టింది 25,000, ఇవాళ దానికి వచ్చేది 2,000. కనీసం ఏ 10,000 8,000 కూడా రాదు. అందుకని అత్యవసరమైన గూడ్సే కొనుక్కొని, అవి కూడా
ఎక్కువ ఖర్చు పెట్టకుండా కొనుక్కొని చేతిలో నుంచి డబ్బు పోసేయకుండా కొనుక్కొని ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కదా, దీన్ని ఎంకరేజ్ చేయొచ్చా అంటే ఏమో మరి నాకు చేయొచ్చని అనుకుంటున్నాను నేను. ఇది ఎంకరేజ్ ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కదా. అవునులేండి. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. వస్తువు కొనుక్కోవడం మానేయండి, మీరు వాషింగ్ మెషిన్ లేకుండా ఉండండి, మీరే ఒళ్ళు నుంచి బట్టలు ఉతుకోండి అని చెప్పకూడదు. 0% ఇంట్రెస్ట్లు ఒకటి అవైలబుల్ గా ఉంటున్నాయి. మీరు అన్నట్లుగా అవకాశాలు చాలా ఉన్నాయి కదా. ఓ పెద్దగా వాటికి డాక్యుమెంటేషన్ ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. ఏమైనా 2 వస్తువులు ఒకేసారి కాకుండా ఒకటి కొనుక్కుని కొంచెం 8-10 నెలలు గడిచాక అది మీకు అలవాటు అయిపోయాక ఇంకోటి కొనుక్కోవచ్చు. డౌన్ పేమెంట్స్ కూడా చాలా తక్కువలో దొరుకుతున్నాయి. మీరు అన్నట్టు ఒక దాని తర్వాత ఒక దానికి వెళ్ళాలి. దొరుకుతున్నాయి కదా అని ఒకేసారి కొనుక్కోకుండా కొంచెం కొనుక్కోకుండా చేస్తే మనం కొంచెం డబ్బులు పక్కన పెట్టగలుగుతాము. అవును. కానీ స్థలం కానీ పొలం కానీ ఇలా ఏదన్నా మనం అలా కొనుక్కోవాలంటే కొంచెం పెద్ద మొత్తంలో కావాలి. అందుకని వీటికి ఏం చేస్తాము, ఇలా చిన్న చిన్నవి కాకుండా ఏదైనా ఒక 5 లక్షల చీటీయో 2 lakhsవి 2 లక్షలవి 2, 3నో అలా వేసి ఆ డబ్బును పక్కకు పెట్టుకోవాలి. చిట్స్ వేసుకోవచ్చు కదా అజయ. అదేలేండి. ఒక 5-6 ఏళ్ళు ఇప్పుడు ఎలా అంటే ఈ రోజున ఎట్లా కనపడుతుందంటే పెళ్లి నాటికి నాకు సొంత ఫ్లాట్ ఉండాలి ఇలాంటి ఐడియాలు వచ్చినాయి. అవును వచ్చినాయి. వీళ్ళకి ఆ ఉద్యోగాలు ఉన్నాయనుకో, వాడు ఏదో కొంత లోన్ వస్తుంది, కొంత డౌన్ పేమెంట్ కడతాం, కొంత మా నాన్న ఇస్తాడు, ఆయన ఇస్తుంది, మేనత్ ఇస్తుంది, ఏవో ఉంటాయి. ఈ పెళ్లి నాటికే ఇల్లు కట్టి కొనేసుకునే సూపర్ పిల్లలకి చెప్పేదేం లేదు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త ఒక 30s 40s మా వరకు మేము 40s క్రాస్ అయ్యే వరకు మాకు సొంత ఇల్లు రాలేదు. ఏదో ఒక ఫ్లాట్ క్లినిక్ కోసం కొన్నా, అది మేమేం అందులో లేము, చాలా బుజ్జి ఫ్లాట్. నేను నా సొంత ఇంట్లోకి ప్రవేశించి ఇప్పటికి 7 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. లేట్ 40s అయినాయి అనుకో. ఓకే. ఒక 20 ఏళ్ల పాటు మేము అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాం, రెంట్ ఇళ్లలోనే ఉన్నాం. మా కార్లు ఉన్నప్పటికీను సొంత ఫ్లాట్కి మేము తొందరపడలా. ఎట్లా తీసుకున్నారు అమ్మగారు? అంటే ఎక్కడ పొదుపు చేశారు, ఎట్లా సేవ్ చేశారు మీరు? మేము చిట్స్ బాగా వేసేవాళ్ళం జయ. చీటీలు చేసాం బాగా, చిట్స్ వేసి పెద్ద అమౌంట్స్ మళ్ళీ ఫిక్స్. నమ్మకమైన వ్యక్తుల దగ్గర అంతే. నమ్మకమైన కంపెనీ దగ్గర అంతే. వ్యక్తుల దగ్గర వేసింది చాలా తక్కువ. ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన వేశారు, కానీ మేము మొదటి రోజు నుంచి మా లైఫ్ స్టార్ట్ చేసే నాటికే మా దగ్గర చీట్ ఉంది. అందరూ నేను ఇందులో పొదుపు చేశాను అని ప్రఖ్యాతంగా చెప్పే సంస్థలోనే చేశాం మేము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాం మేము అందులోనే. మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు, మా డబ్బులు ఎప్పుడు నష్టపోలేదు, మాకు ఏ ప్రాబ్లము రాలేదు. లాభపడ్డాం. ప్రతిసారి అక్కడే వేసాం, తీసి పక్కకు పెట్టుకోవడం, మళ్ళీ వేసుకోవటమే. ఆ డబ్బులు తినేయకుండా జాగ్రత్త పెట్టుకున్నాం. అది అలా ఖర్చు పెట్టలా. పెద్ద అమౌంట్స్ వచ్చినప్పుడు ఫిక్స్ చేసి పెట్టుకున్నాం బట్ అలాగే కొన్నాం. ఓకే. మరి ఇంకంతే చేయాలి కదా. ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఇప్పుడు లంసం బాగా డబ్బులు వచ్చి పడేవాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు అనుకో, వాళ్ళ కథ వేరేగా ఉంటుంది. ఫిక్స్డ్గా ఇంతే ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎవరైనాను ఎక్కడో చోట దాచిపెట్టాలి, పొదుపు చేసుకోవాలి. ఇళ్లలో ఆడవాళ్ళు పొదుపు చేయాలి, ఖర్చులు తగ్గించాలి. వీటన్నిటికీ వెళ్ళని ప్రతిదానికి పొదుపు సూత్రం ఒకటే చేయాలి. అవసరం లేనివి కొనద్దు. ఈ రోజు ఖర్చుని రేపుకు వాయిదా వేయి, రేపు ఏమైనా జరగచ్చు అంతే. అవసరం లేదనిపించచ్చు. ఇవాళ చాలా ఉద్రేకంగా మనకు అవసరమైన వస్తువు 2-3 రోజుల తర్వాత అక్కర్లేదనిపిస్తుంది, అవసరం లేదనిపిస్తుంది. ఓ వస్తువు రిపేర్ చేస్తే ఇంకొన్నాళ్ళు వాడుకోవచ్చు అనిపించింది అనుకో, దాన్ని పారేసి కొత్తది కొనుక్కోకుండా రిపేర్ చేసుకుని ఇంకొన్నాళ్ళు నడిపించవచ్చు. ఈ ఆలోచన ఉంటే మనం పొదుపు చేయగలుగుతాం. మీరు ఇళ్ళు వాకిళ్ళు ఎప్పుడైనా కాస్త దైవ సహాయం అవసరం. ఇళ్ళు వాకిళ్ళు స్థలము భూ సంబంధమైనవి ఏమైనా మనకి కావాలి అంటే పువ్వరాహస్వామిని ప్రార్థించటం, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళటము, అలాంటివి చేస్తే మనకి దైవ సహాయం కూడా కొంత లభిస్తుంది. ఏదైనా స్థలం చెప్తారా రమ్మగారు, పలానా దేవాలయం బాగా ప్రసిద్ధి దీనికి అనేసి? స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలి. జనరల్గా అయితే వరాహస్వామి దేవాలయం అంటే తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా వరాహస్వామిని చూడండి. మామూలుగా మనం తిరుమల వెళ్తే చూడాలి కదా. అవును, తప్పకుండా చూడాలి, మానేయద్దు. కుదరలేదని అలా కాకుండా తప్పకుండా అక్కడ నమస్కారం చేసుకోండి, అది బాగా ఉపయోగపడుతుంది. ఇల్లు వాకిలి ఇల్లు మనకి అయితే స్థిరమైన నివాసం కోసం ఎప్పుడు కూడా నారాయణమూర్తే, విష్ణుమూర్తే ఉపయోగపడతాడు మనకి. ఆయన నమస్కారం చేసుకుంటే మనకి అవసరానికి ఎక్కడైనా ఏదైనా మంచి అవకాశం లభిస్తుంది. ఓకే. విష్ణుమూర్తి ఆలయాలు, ఆదివరాహస్వామి దేవాలయాలు మనకి తక్కువ ఉన్నాయి కదా, అందుకని విష్ణు ఆలయానికి వెళ్దాము అంతే. లక్ష్మీనారాయణ సేవే చాలా ఉపకరిస్తుంది. తప్పకుండా. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.